అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకుని హీరోగా సెటిల్ అయిన నటశేఖర కృష్ణ ప్రభావం ఆయన సినిమాల మీద స్పష్టంగా కనిపించేది. ప్రారంభ దశలోనూ ఆయన నటించిన ప్రతి సినిమా కృష్ణ సినిమా లాగానే చలామణి అయ్యేది. నలుగురిలో ఒకరిగా నటించిన కృష్ణ సినిమా ముద్రతోనే ఆయా సినిమాలు మరింత రాణించేవి. నేనంటే నేనే, భలే అబ్బాయిలు చిత్రాలను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అవి రెండు రీమేక్ చిత్రాలే. వాటిల్లో కృష్ణ పాత్ర కీలకం. నేనంటే నేనే చిత్రంలో కృష్ణ హీరోగా నటించారు. చంద్రమోహన్ దాదాపు అతిథి లాంటి పాత్ర పోషించారు. కృష్ణంరాజు విలన్గా నటించారు. భలే అబ్బాయిల విషయానికి వస్తే హిందీలో ఘన విజయం సాధించిన వక్త్ ఈ చిత్రానికి మూలం. సునీల్ దత్, రాజ్ కుమార్, శశి కపూర్ హీరోలుగా నటించిన వక్త్ చిత్రాన్ని యష్ చోప్రా దర్శకత్వంలో బిఆర్ చోప్రా నిర్మించారు. 1965లో వచ్చిన వక్త్ చిత్రం హిందీలో మల్టీ స్టారర్ చిత్రాలకు నాంది పలికింది. నటరత్న ఎన్టీఆర్తో పరమానందయ్య శిష్యుల కథ చిత్రాన్ని నిర్మించిన తోట సుబ్బారావు వక్త్ హక్కులు కొని భలే అబ్బాయిలు పేరుతో రీమేక్ చేశారు. హాస్య నటుడు పేకేటి శివరాం దర్శకుడిగా మారి తెలుగులో రూపొందించిన రెండవ సినిమా ఇది. నిర్మాత తోట సుబ్బారావు అంతకుముందు నిర్మించిన చుట్టరికాలు, దర్శకుడిగా పేకేటికి తొలి చిత్రం. భలే అబ్బాయిల చిత్రంలో కృష్ణ, రామ్మోహన్, కృష్ణంరాజు హీరోలుగా నటించారు. కేఆర్ విజయ ముఖ్య నాయిక. అంతకుముందు వీరిద్దరూ అసాధ్యుడు చిత్రంలో జంటగా నటించారు. సాధారణంగా ఏ వ్యక్తి అయినా ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు అదంతా తన తెలివితేటల వల్ల, తన శక్తి సామర్థ్యాల వల్ల లభిస్తుందనే అహంకారంతో ఒకంత గర్వంతో ప్రవర్తిస్తుంటారు. కానీ కాలం పరిస్థితుల్ని తారుమారు చేసినప్పుడు తన చేతుల్లో ఏమీ లేదని, విధి బలీయమని గ్రహిస్తాడు. ఈ జీవిత సత్యాన్ని వివరించిన చిత్రం భలే అబ్బాయిలు. 1969 మార్చి 19న విడుదలైన భలే అబ్బాయిలు చిత్రం హీరో కృష్ణకు ఎంత పేరు తెచ్చిందో కృష్ణంరాజుకి కూడా మంచి గుర్తింపు తెచ్చింది. హిందీలో బల్రాజ్ సహాని పోషించిన పాత్రను తెలుగులో గుమ్మడి చేశారు. ఆయనకి జోడీగా పండరీబాయ్ నటించారు. అభినయంతో వీరిద్దరూ అద్దరగొట్టేశారు. మంచి విందు భోజనం లాంటి ఈ సినిమాలో రామ్మోహన్ నటన కూడా ప్రేక్షకుల్ని అలరించింది. కృష్ణ వంటి మాస్ హీరోని పెట్టుకొని పతాక సన్నివేశాల్లో ఒక్క ఫైట్ కూడా పెట్టకపోవడం ఒక విశేషం. ఎమోషనల్ సీన్లలో ప్రేక్షకుల్ని ఏడిపించేశారు. పద్మనాభం, అల్లు రామలింగయ్య కామెడీ అలరిస్తుంది. గయ్యాళి పాత్రలతో గుర్తింపు పొందిన ఛాయాదేవి భలే అబ్బాయిల చిత్రంలో పాజిటివ్ పాత్ర పోషించడం మరో విశేషం.